పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 119వ కీర్తనలు 71వ వచనంలో శ్రమ పొందియుట నాకు మేలాయను అనేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అప్పుడప్పుడు మన జీవితాలలో శ్రమలు రావటం కూడా మనకి ఆశీర్వాదకరమే. ఎందుకంటే శ్రమలలో మనల్ని మనము దేవుడికి సమర్పించుకుంటాము, శ్రమలలో మనము దేవుని సన్నిధికి వస్తాము, శ్రమలలో దేవుడి యొక్క పాదములు పట్టుకుంటాము, శ్రమలలో ప్రభు యొక్క పాద సన్నిధికి వచ్చి మనం మొరపెట్టుకుంటుంటాము. శ్రమలలో యేసుప్రభువారి సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉంటాము. అందుకనే యేసుప్రభువారు కూడా శ్రమలలో మనకు ధైర్యం కలగజేసే గొప్ప దేవుడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేసి ప్రభువారు మనకి ధైర్యం తెలియజేస్తున్నాడు. శ్రమలలో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అయి ఉన్నాడు కనుక శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడక, శ్రమలలో కృంగిపోక ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించి మనకున్న శ్రమలన్నిటిని కూడా దేవునికి అప్పగించి ఆశీర్వదించబడాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.